నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ డెవలప్మెంట్లోనూ తగ్గేదేలే అంటోంది. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే సిటీ నలువైపులా రియల్టర్లు ఆఫీస్ స్పేస్కు పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ హబ్ ప్రాంతమైన వెస్ట్ జోన్లో ఆఫీస్ స్పేస్కు ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో పాటు కార్యాలయాల అద్దెలు కూడా భారీగా ఉండటంతో ప్రస్తుతం ఆఫీస్ స్పేస్ డెవలప్మెంట్లో ఇతర నగరాలతో పోలిస్తే మన విశ్వనగరం ముందు వరుసలో ఉంది. ఆఫీస్ స్పేస్ డెవలప్మెంట్లో ముందు వరుసలో ఉన్న హైదరాబాద్, చెన్నై తరువాత రెండో స్థానంలో నిలిచిన విశ్వనగరం. హైదరాబాద్లో కార్యాలయాల అద్దెల్లో 8% వృద్ధి నమోదు. విశ్వనగరంపై ఆసక్తి చూపుతోన్న దేశీయ అంతర్జాతీయ కంపెనీలు. గత కొన్నేళ్లుగా ఐటీ ఎక్స్పోర్ట్స్లో తగ్గేదేలే అంటున్న విశ్వనగరం. హైదరాబాద్ ముందు నుంచి ఐటీలో మంచి దూకుడు చూపిస్తోంది. అందుకు తోడు ఫార్మా, మెడికల్, లైఫ్ సైన్సెస్, ఫిన్టెక్ రంగాల్లోనూ మంచి అభివృద్ధి నమోదు చేస్తోంది. దీంతో భాగ్యనగరం ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో, లీజింగ్లో రారాజుగా వెలుగొందుతోంది. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ తమ కార్యాలయాలను హైదరాబాద్లో నెలకొల్పుతుండటంతో ఇక్కడ కార్యాలయ భవనాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ రియల్ రంగ సంస్థలన్నీ హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ నిర్మాణాలపై దృష్టి సారించాయి. గృహ నిర్మాణ మార్కెట్తో పోలిస్తే హైదరాబాద్లో కార్యాలయాల నిర్మాణ మార్కెట్ బాగా వృద్ధి చెందుతోంది. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజింగ్లో దూకుడు మీదుంది. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో నివాస సముదాయాలతో పాటు కమర్షియల్ స్పేస్కు డిమాండ్ పెరుగుతోంది. వెస్ట్ జోన్తో పాటు ఐటీ ఆధారిత ప్రాంతాల్లో కార్యాలయాలకు డిమాండ్ భారీగా ఉంది. అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు మన విశ్వనగరంలో కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో ప్రస్తుతం ఉద్యోగాల కల్పన కూడా భారీగా పెరిగింది. దీనికి తోడు రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉండటంతో ఆఫీస్ స్పేస్కు బూస్టింగ్ రానుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో సైతం ఆఫీస్ స్పేస్ అద్దెల పెరుగుదల శాతం మెరుగ్గా ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది తొలి 6 నెలల్లో అద్దె ఆదాయంలో వృద్ధి ఎక్కువగా ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం అద్దెల వృద్ధిలో చెన్నై 10%తో టాప్ ప్లేస్లో ఉండగా హైదరాబాద్ 8% వృద్ధితో ఆ తరువాతి స్థానంలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ నెలవారీ అద్దె సగటున ఎస్ఎఫ్టీకి 61 రూపాయలు ఉండగా వచ్చే 6 నెలల్లో ఇది 66 రూపాయలకు పెరిగే అవకాశముందనే అంచనాలున్నాయి. ఇక గ్రేడ్ ఏ ఆఫీసుల అద్దె హైదరాబాద్లో ఎస్ఎఫ్టీకి 77 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం ఈ విభాగంలో అత్యధికంగా ముంబైలో ఎస్ఎఫ్టీ అద్దె 130 రూపాయలు ఉండగా అత్యల్పంగా కోల్కతాలో 54 రూపాయలుగా ఉంది. సో ఓవరాల్గా చూస్తే మనం చెన్నైతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ రెంట్స్ ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ 7 to 8% పెరిగాయి కంప్లీట్గా. అండ్ ఇండియా వైజ్ చూసుకుంటే ఈరోజు సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లో ఉంది హైదరాబాద్ అనేది. బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ అవ్వచ్చు, బికాస్ ఆఫ్ ది కంపెనీస్ అవ్వచ్చు, అండ్ ఎప్పటి నుంచో కూడా ఎస్టాబ్లిష్మెంట్ జరిగినాయి కాబట్టి అన్ని కంపెనీస్ కూడాను ఐటీ కంపెనీస్తో పాటు ఫార్మా అవని, అలైడ్ సర్వీసెస్ అవని, ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ హైదరాబాద్ యాజ్ ఎ డెస్టినేషన్ ఫర్ ది ఐటీ పార్క్స్. అద్దెల పెరుగుదలలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ ముంబై, బెంగళూరు, చెన్నై, పుణేలతో పోలిస్తే మన విశ్వనగరంలో అద్దెలు చాలా తక్కువగానే ఉన్నాయి. దీంతో పలు కంపెనీల చూపు ప్రస్తుతం హైదరాబాద్పై పడింది.